రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నాయకుల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమీ తెలియదని బుకాయించిన వైకాపా నాయకుల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వారికి వైకాపా నేతల ఖాతా నుంచి డబ్బులిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగ్గా వారు నిరాకరించినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల్లో గుంటూరు నుంచి వచ్చిన వారికి వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నుంచి వచ్చిన వారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దేవినేని అవినాష్ డబ్బులిచ్చారని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంతవరకు జరిపిన దర్యాప్తులో పలువురు నిందితులు ఈ విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఆధారాల్ని ముందు పెట్టి విచారించినా సహకరించలేదని, పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని విచారణాధికారి మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు. ఘటన జరిగిన రోజు అంశాలకు, విచారణలో చెబుతున్న వివరాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ ను పోలీసులు పిలిచారు. గవాస్కర్ ఉదయం 11 గంటలకు వచ్చి గంటన్నర తర్వాత వెళ్లిపోయారు. అప్పిరెడ్డి మాత్రం సాయంత్రం 4 గంటలకు విచారణా సమయం ముగుస్తుండగా 3 గంటల 45 నిమిషాలకు హాజరయ్యారు. గంటన్నర పాటు ఆయన విచారించి 14 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సంబంధం లేని సమాధానాలు ఇచ్చారని సీఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దాడిలో పాల్గొన్న కొంతమంది వైకాపా కార్యకర్తలకు డబ్బులిచ్చిన అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించినా సంతృప్తికర సమాధానం చెప్పలేదని సీఐ వెల్లడించారు. ఘటన జరిగిందో దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింక్డ్గా కోఇన్సిడెంట్గా లేవు, కొంచెం తేడాగా ఉన్నాయి. కొంచెం మన దగ్గర ఉన్న వాస్తవాలకి వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్లో ఉంటామన్నారు. ఆ అడ్రస్కి సంబంధించి మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ అడ్రస్లో ఉండకోకుండా వేరే అడ్రస్లో ఉన్నట్టుగా తెలిసింది. దాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అది అఫెన్స్డ్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకు కీలకము. దానికి సంబంధించి ఈ మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వెళ్ళి అంతా ఇదిగా లేరు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. తర్వాత అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు అంత సంతృప్తికరంగా వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు, అంత కోఆపరేటివ్ మేనర్లో లేవు. అంటే అకౌంట్ సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆ ఆస్పెక్ట్లో కూడా మనం చేయాలి. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది. వైకాపా కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అక్కడి వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నందున ఆ కోణంలో పోలీసు విచారణ సాగింది. తెదేపా కార్యాలయంపై దాడికి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని సమీకరించి తొలుత తాడేపల్లిలోని వైకాపా కార్యాలయానికి చేరుకునేలా అప్పిరెడ్డి వ్యూహం రచించారు. ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలకు వాహనాలు సమకూర్చడం, భోజన ఏర్పాట్లు చేయడంపై పోలీసులు ప్రశ్నించగా నాకేమీ తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నందున అంతమంది కార్యకర్తలు, నాయకులు ఎందుకొచ్చారో తెలియకపోవడం ఏమిటని ప్రశ్నిస్తే నీళ్లు నమిలినట్లు తెలిసింది. బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పలేదు. పైగా మీకెందుకంటూ పోలీసుల్ని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు ఆధారాలు చూపినా సంబంధం లేని సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించలేదు. ఘటన సమయంలో వినియోగించిన ఫోన్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఘటన జరిగిన తరువాత విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో అతన్ని కూడా కేసులో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.